హలో ఫ్రెండ్స్, సాంబార్ పౌడర్ చేసుకుందాం. ఊరికే ప్యాకెట్ ఫుడ్స్ అన్నీ తినడం చాలా వేస్ట్. అందుకే హెల్తీగా ఇంట్లో చేసేసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని 1/2 కప్ కందిపప్పు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోండి. సిమ్లో పెట్టుకొని చేసుకుంటే చాలా బెస్ట్. అంత ప్రాసెస్ అంతా మంచి స్మెల్ వస్తుంది. ఇవి వేగితే తర్వాత తీసి పక్కన పెట్టేసుకొని కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతుంది. తర్వాత 3/4 కప్పు ఉద్దిపప్పు, పచ్చిశనగపప్పు తీసుకొని ఇవి కూడా మంచి స్మెల్ వచ్చిన తర్వాత లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత మెంతులు 2 టేబుల్ స్పూన్స్, ధనియాలు 1 కప్, మిరియాలు 2 టేబుల్ స్పూన్స్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వేసుకొని డ్రై రోస్ట్ చేసేసుకోండి. ఇవన్నీ సిమ్లో వేయించుకోండి. మంచి స్మెల్ వస్తాయి. అన్నీ ఇంట్లో అంతా మంచిగా ఉంటుంది. ఆ వైబ్ అంతా వేరే ఉంటుంది. తర్వాత మీకు కారానికి తగ్గట్లు ఎండుమిర్చి వేసుకోండి. వీటితో పాటు కరివేపాకు కూడా మంచిగా విరిగిపోవాలి. ఇట్లా పట్టుకుంటే అంతగా రోస్ట్ అయిపోవాలి. సిమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇవన్నీ మంచిగా రోస్ట్ అయిపోయిన తర్వాత కూల్ అయిపోయిన తర్వాత మిక్సీలో పట్టేసుకుంటే మనకు సాంబార్ పౌడర్ రెడీ అయిపోతుంది. వీటితో పాటు యాడ్ చేసుకునేవి ఇంకా ఉన్నాయి, తర్వాత చెప్తాను చూడండి. ముందుగా ఇది బ్లెండ్ చేసేసుకొని తర్వాత చల్లారబెట్టుకున్న ఐటమ్స్ అన్నీ ఇందులో వేసేసుకోవాలి. వీటితో పాటు కొంచెం పసుపు, ఇంగువ కూడా యాడ్ చేసుకోండి. మంచి ఫ్లేవర్ ఇస్తుంది ఇది సాంబార్ పౌడర్కి. ఇప్పుడు మొత్తాన్ని మంచిగా బ్లెండ్ చేసేసుకుంటే స్మూత్గా మనకు సాంబార్ పౌడర్ రెడీ అయిపోతుంది. గ్లాస్ జార్లో పెట్టేసుకొని లిడ్ క్లోజ్ చేసేసుకుంటే 3 to 4 months అసలు మనకు దిగులు లేదు. సాంబార్ చేసుకున్నప్పుడల్లా ప్రశాంతంగా మనం ఇంట్లో చేసుకుంటే తీసుకొని యూస్ చేసేసుకోవచ్చు. ఏదైనా మన చేతులతో చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది. తింటుంటే కూడా ఆ వైబ్ ఉంటుంది, భలే ఉంటుంది. మీకు కూడా హెల్తీగా ఇంట్లో సాంబార్ పౌడర్ చేసుకోవాలనుకుంటే ట్రై చేసేయండి.